బాలా పిక్చర్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏమిటిది అంటే, అసలు ఈ సంగమాధీశుడు ఎవరు? ఈ సంగమాధీశుని చరిత్ర ఏ ప్రాంతంలో జరిగింది? అసలు ఈ సంగమాధీశుని చరిత్రలో దేవాలయాలు 5 అని చెప్పినారు. వాటిలో ఈ 5 దేవాలయాలు ఇప్పుడు ఉన్నాయా లేవా? 5వ ప్రశ్న, ఈ సంగమాధీశుని చరిత్రలో మునులు, ఋషులు, తాపస్సులు ఉన్నారా? సరే, ఈ ఈ యొక్క ఆన్సరు ఈ విధంగా చెబుతూ ఉన్నాము. అంటే మీరు అడిగిన ప్రశ్నలకు నేను ఎన్నోసార్లు చేయాలనుకున్నాను వీడియో, అనివార్య కారణాల వల్ల చేయలేకపోయినాము. ఈరోజు అద్భుతమైనటువంటి ఒక వీడియోను మీ ముందుకు తీసుకొని వస్తున్నాము. పురాతన కాలము అంటే అది ద్వాపర యుగము ముగిసిపోయింది. మీకు అందరికీ తెలుసు, శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్యానంతరము ఆయన యొక్క సముద్ర గర్భంలో కలిసిపోయినటువంటి ద్వారక, ఆ సమయంలో చుట్టూ ఉన్న ప్రాంగణాలన్నీ కూడా దాదాపుగా మునిగిపోతూ ఉన్నాయి. అయితే ఒకానొక చోట ఒక ప్రాంతంలో ఒక దీపం వెలుగుతూ ఉంది. ఆ సమయంలో ఒక కుగ్రామమైనటువంటి చిత్రకూటపురము అనే ఊరు దాదాపుగా నీరు వచ్చినది. ఆ సమయంలో ఆ పుర ప్రజలు పారిపోతూ నీళ్ళలో కొట్టుకొని పోతూ ఉన్నారు. అలా కొట్టుకుపోతున్న వారిలో సంగమాధీశుడు ఒకడు. ఈ సంగమాధీశుడు ఆ యొక్క కనపడే దీపంలో ఉన్నటువంటి దేవాలయ పురోహితుని యొక్క కుమారుడు. ఆయన యాజ్ఞాధిక శర్మ. ఆ పురాతన కాలంలో ఎలా ఉండేది, మానసిక భావాలు ఎలా ఉండేవి అంటే, దైత్యదమన యోగ కృతమునకై వెలిగి దేవాదిదేవ సంయుతాంగ మహాదేవ. ఎటువంటి కులాలు మతాలు లేని ప్రాంతం అది. అంటే ఆ యొక్క శతాబ్దంలో ద్వాపర యుగం గడిచిన తర్వాత అన్ని ఖండాలు కూడా మీకు అందరికీ తెలుసు, ఆఫ్రికన్ ఖండము, పసిఫిక్ ఖండము, ఆసియా, ఇవన్నీ కూడా దాదాపుగా సముద్రంలో మునిగిపోతూ వచ్చినాయి. అటు తర్వాత కొంత భాగము భూభాగం మిగిలింది. ఆ భూభాగంలో ఒక చిన్న ప్రాంగణము మిగిలింది. ఆ ప్రాంగణం గురించి మీకు 2వ భాగంలో చాలా స్పష్టంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేవలము చాలామంది చూస్తున్నారు, మాత్రం సబ్స్క్రైబ్ చేయడం లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క అద్భుతమైన వీడియోలను మీరు కొన్ని లక్షలు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని వేలు చూస్తారు.